ఇరాన్ లో ఇంకొక 24 లేదా 72 గంటల్లో యుద్ధం జరగబోతోంది అని ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. ముస్లిం మిర్రర్ ప్రచురించిన ఆర్టికల్ ప్రకారం ఇరాన్ పై దాడికి రంగం సిద్ధమైంది, యుద్ధం జరగడం ఖాయం అంటున్నారు. ఫస్ట్ ఈ పోస్ట్ చూడండి. ఇది మొసాద్ యొక్క అప్డేట్స్ ఇచ్చే హ్యాండిల్. An attack on Iran can happen anytime soon. Israel army already preparations ను కంప్లీట్ చేసుకుందంట. అదేంటి లాస్ట్ వీక్ లో దాడి జరుగుతుంది అన్నారు, ఏమీ జరగలేదు. ఇప్పుడు సడన్ గా అందరు ఎందుకు యాక్టివేట్ అయ్యారు అంటే అలీ ఖమేనీ అక్షరాల 20,000 మంది ఇరాన్ ప్రొటెస్టర్ ను ఉరి తీశాడంట, చంపేశాడంట. కనిపించిన వాళ్ళను కనిపించినట్లు కాల్చి చంపుతున్నాడు. లాస్ట్ వీక్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చినా కూడా, సామాన్య ప్రజల్ని చంపొద్దు అని హెచ్చరించినా కూడా చంపుకుంటూ పోతున్నాడు. కరెంట్, ఇంటర్నెట్ కట్ చేసి ఐఆర్జీసీ సైనికుల ద్వారా చంపుతున్నాడు. ఇరాన్ ఆర్మీ సోల్జర్ సామాన్య ప్రజల్ని చంపలేము అని తిరగబడితే అలాంటి సోల్జర్స్ ను కూడా ఉరి తీస్తున్నాడంట. 15 hours బ్యాక్ ఇజ్రాయెల్ ప్రధాని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు. ఈ వీడియో చూడండి. యుఎస్ యొక్క అబ్రహాం లింకన్ అనబడే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అరేబియన్ మహాసముద్రానికి చేరుకుంది. ఇందులో 100 యుద్ధ విమానాలతో పాటు 5,000 మంది సైనికులు ఉన్నారు. ఇంక్లూడింగ్ F-16, F-15 అండ్ 5th జనరేషన్ F-35, F-22 హార్నెట్స్ కూడా ఉన్నాయి. ఎలా వస్తున్నారో చూడండి. ఇది ఏఐ వీడియో కాదు, నిజమైన వీడియో ఇది. ఎక్స్పర్ట్స్ ప్రకారం యుఎస్ఏ టార్గెట్ అలీ ఖమేనీ. తాత కోసం వెళ్తున్నారు. ట్రంప్ ఏమన్నాడో తెలుసా? ఇట్స్ టైమ్ టు చేంజ్ ద రెజిమ్ ఇన్ ఇరాన్ అన్నాడు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నేను ఎక్కువగా డీటెయిల్స్ ఇవ్వలేను అంటున్నాడు ట్రంప్. And we'll see what happens. We have a big force going toward Iran. I'd rather not see anything happen, but we're watching them very close. అఫ్ కోర్స్ ఇవ్వలేడు. ఇరాన్ లో ఎప్పుడు ఎలా దాడి జరుగుతుంది అనేది ట్రంప్ కూడా తెలియదు. ఖతార్ లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ లో యుఎస్ఏ సెంట్కామ్ లో ఉన్న యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఆర్మీ వార్ ప్లానింగ్ చేస్తోంది. ఇరాన్ పై దాడి చేయబోయే కొద్ది గంటల ముందు వీఆర్ రెడీ, దిస్ ఈస్ ద ప్లాన్, దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అని ట్రంప్ కు డీటెయిలింగ్ ఇస్తారు అన్నమాట. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మాటలు నమ్మడానికి లేదు, అలాగని కంప్లీట్ గా రిజెక్ట్ చేయడానికి లేదు. వెనుజులాలో కూడా ఇలాగే ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తో కరేబియన్ మహాసముద్రాన్ని చుట్టుముట్టి ఆ తర్వాత వార్ డ్రిల్స్ చేసి ఆ తర్వాత 1 ఫైన్ డే మధురోను ఎత్తుకెళ్లారు. ఇరాన్ లో కూడా ఇలాగే చేయాలని ప్లాన్ చేస్తున్నట్లున్నారు. రష్యా ఇరాన్ లో ఉన్న తమ ప్రజలను హెచ్చరించింది, జాగ్రత్తగా ఉండాలి, పబ్లిక్ లో వీడియోస్ తీయొద్దు, బయటకు రావద్దని హెచ్చరించింది రష్యా. F-15 ను జోర్డాన్ లో డిప్లాయ్ చేశారు. థర్డ్ అండ్ ప్యాట్రియట్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ రానున్నాయి. ఖతార్, జోర్డాన్, ఇజ్రాయెల్ లో కూడా థర్డ్ అండ్ ప్యాట్రియట్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను మోహరించారంట. యుఎస్ఏ యొక్క C-17 గ్లోబ్ మాస్టర్ 3 నంబర్స్ సీరియల్ నంబర్ 181 ను ఫ్లైట్ రాడార్ లో ట్రాక్ చేస్తున్నారు. ఇవి పర్షియన్ గల్ఫ్ దగ్గరకు వెళ్తున్నాయి. యుఎస్ నార్థ్రోప్ గ్రూమెన్ MQ-4C $1 ట్రిలియన్ సర్విలెన్స్ డ్రోన్స్ ను ఫ్లైట్ రాడార్ లో ట్రాక్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇండియన్ ఓషన్ దగ్గర ఉన్న డియాగో గార్సియాలో ప్యాట్రియట్ అండ్ థర్డ్ యొక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క బ్యాటరీస్ ను యుఎస్ఏ డెలివర్ చేసింది. మీకు గేమ్ అర్థమవుతోందా? ఇరాన్ దగ్గర ఉన్న 3,000 మిసైల్స్ ను ఇంటర్సెప్ట్ చేయడానికి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క ఇంటర్సెప్టర్స్, యాంటీ మిసైల్స్ అండ్ బ్యాటరీస్ ను సమకూర్చుకుంటున్నారు. ఎందుకంటే ఇరాన్ ప్రతిదాడి చేస్తే మొదటగా మిసైల్స్ తోనే దాడి చేస్తుంది కాబట్టి. నిన్న ట్రంప్ మీడియా ముందు బిగ్ ఆర్మడా, వెరీ బిగ్ ఫోర్స్ ఫ్లోటిలా ఇస్ మూవింగ్ టువర్డ్స్ ఇరాన్ అని హెచ్చరించాడు. ఇక్కడ ట్రంప్ మాటలను నమ్మండి అని నేను చెప్పడం లేదు, అలాగని ఇగ్నోర్ చేయడానికి లేదు. స్ట్రైక్స్ చేసే ఉద్దేశం లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఫైటర్ జెట్స్ పెసిఫిక్ మహాసముద్రం నుండి అరేబియన్ సీ వరకు ఎందుకు తీసుకెళ్లారు? ఇరాన్ ను బెదిరించాలి అనుకుంటే B-2 బాంబర్స్ ద్వారా, లేదా ఆల్రెడీ ఖతర్ లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ లో చాలా పెద్ద యుఎస్ఏ ఫోర్స్ ఉంది. ఇరాక్, సిరియా, సౌదీ
యుఏఈలో అమెరికన్ బేసెస్ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో దాదాపు 40,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. బెదిరించాలి అనుకుంటే ఇంత పెద్ద బందోబస్తు ఎందుకు, దాడి చేయడానికే వెళ్తున్నారు అనిపిస్తోంది. ఇక్కడ మీకొచ్చే డౌట్, రష్యా చైనా ఇరాన్ ను కాపాడుతారా అంటే డెఫినెట్ గా అక్కడ పొజిషన్ చూస్తుంటే ఆల్రెడీ అమెరికా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అరేబియన్ సీకు రీచ్ అయిపోయాయి. మేబీ ఇంకొన్ని గంటల్లో ఇరాన్ తీరానికి చేరుకుంటాయి. ఇప్పటి వరకు రష్యా చైనా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గాని, సబ్మరైన్స్ గాని లేదా డెస్ట్రాయిడ్స్ గాని ఇరాన్ వరకు చేరుకున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఇరాన్ దగ్గర నేవీ ఉంది, బట్ అంత స్ట్రాంగ్ గా లేదు. సో రష్యా ఇరాన్ కోసం సబ్మరైన్స్ ను సీక్రెట్ గా పంపుతుందా అనే డీటెయిల్స్ ఎక్కడా లేవు. కాబట్టి ఇప్పటి వరకు అయితే స్ట్రాంగ్ గా రెసిస్టెన్స్ కనిపించడం లేదు. నిన్న సాయంత్రం నుండి సడన్ గా యుఎస్ఏ, ఇజ్రాయెల్ మీడియా యాక్టివేట్ అయిపోయారు. ఇరాన్ ఇష్యూను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. ట్రంప్ ఏమంటున్నాడు, ఇరాన్ 840 మంది యంగ్ ఇరానియన్స్ ను ఉరి తీయాలి అనుకుంది. ఇరాన్ ఉరి తీయడాన్ని ఆపకపోతే అటాక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ వెనిజులా విషయంలో కూడా మధ్యలో ఇల్లీగల్ డ్రగ్ షిప్స్ ను యుఎస్ఏ కు పంపుతున్నాడు. ఇల్లీగల్ షిప్స్ ను పంపడాన్ని ఆపకపోతే దాడి చేస్తా, రేపు దాడి చేస్తా, మర్నాడు దాడి చేస్తా అని చెప్పి సడన్ గా ఒక రోజు దాడి చేశాడు. అవుట్ ఆఫ్ ద నోవేర్ మొబ్బెట్టేశాడు. అలీ ఖమేనీ విషయంలో కూడా ప్రజలను ఉరి తీయద్దండి లేకపోతే దాడి చేస్తామని 2-3 వార్నింగ్లు ఇచ్చి సడన్ గా మొబ్బెట్టేస్తాడేమో అనిపిస్తోంది. ఈ ఇమేజ్ లో కనిపిస్తున్న యంగ్ ఇరాన్ బాడీ బిల్డర్ అయిన అలీను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ ను ఆర్గనైజ్ చేశాడు అని చెప్పి ఉరి తీశాడు. ఇప్పుడు ఈ బాడీ బిల్డర్ ను చంపినందుకు ఇరాన్ ప్రజలు ఇంకా సీరియస్ అయిపోయారు. రెజా షా కొడుకు పెహ్లవీ మీడియా ముందుకొచ్చి, అంటే యుఎస్ఏ మీడియా ముందుకొచ్చి అలీ ఖమేనీ 20,000 కంటే ఎక్కువ మందిని చంపేశాడు అనే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇరాన్ లో ఉన్న మొసాద్ ఏజెన్సీ ఏమంటున్నారు, 30,000 కంటే ఎక్కువ మందిని చంపేశారు అంటున్నారు. ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తోంది ఇరాన్ కోసం కాదు, ప్రపంచ శాంతి కోసం అని పెహ్లవీ చెప్పుకొచ్చాడు. ఇరాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తోంది. ఇరాన్ రెజిమ్ దిగిపోతే ఉగ్రవాదం ప్రపంచం మొత్తంలో తగ్గిపోతుంది అంటున్నాడు. అలీ ఖమేనీ డైరెక్ట్ గా యువతనే చంపుతున్నాడు. ఇరాన్ లోని ఖర్మిన్ షా సిటీలో 1,400 మంది బాడీస్ ను ఒక మైదానంలో పడేశారు. ఈ వీడియో చూడండి, గ్రీన్ లైట్ కనిపిస్తోంది కదా, ఇది స్నైపర్ యొక్క లైట్. ప్రొటెస్టర్స్ ను చంపడానికి స్నైపర్స్ ను సైతం అలీ ఖమేనీ రంగంలో దింపాడు. ఈ వీడియో చూడండి, దీన్ని బ్లర్ చేశా. బ్లర్ ఎందుకు చేశా అంటే యూట్యూబ్ దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి బ్లర్ చేశా. బట్ ఈ బ్లర్ లో కూడా శవాలను ఒక రూమ్ లో పడేసినట్లు కనిపిస్తోందా లేదా? ఇరాన్ హాస్పిటల్లో బాడీ బ్యాగ్స్ యొక్క షార్టేజెస్ వచ్చాయంట. 80 ఏళ్ల అలీ ఖమేనీ ఏ స్థాయిలో అణిచివేత చేస్తున్నాడనేది మీ ఊహకే వదిలేస్తున్నా. December 28th ఇరాన్ లో ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. January 11th and 15th ఆ మధ్యలో యుఎస్ఏ ఇరాన్ పై దాడి చేయాలి, బట్ దాడి చేయలేదు. ఎందుకు దాడి చేయలేదు అంటే ఇజ్రాయెల్ దగ్గర యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ యొక్క షార్టేజ్ ఉంది. యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ పెసిఫిక్ మహాసముద్రం నుండి అరేబియన్ సీ చేరుకోవడానికి టైం పడుతుంది అని గ్రహించారు. సౌదీ, ఖతార్, యుఏఈ దేశాలు ఇరాన్ పై దాడికి మా యొక్క ఎయిర్ స్పేస్ ను వాడుకోవద్దు అని హెచ్చరించారు. పుతిన్ నేతన్యాహుకు కాల్ చేసి డోంట్ గో ఫర్ వార్ అని హెచ్చరించాడు. చైనా కూడా ఇరాన్ వైపే నిలబడింది. సౌత్ ఆఫ్రికా, ఇరాన్, రష్యా నావల్ డ్రిల్స్ చేశాయి. లాస్ట్ వీక్ మొత్తం ఇరాన్ కు అనుకూలంగానే వెళ్ళింది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అండ్ ప్రెసిడెంట్ పిజెన్స్కియాన్ బ్యాక్ ఛానల్లో యుఎస్ఏతో డైలాగ్స్ అండ్ నెగోషియేషన్స్ చేశారు. ప్రజలను ఉరి తీయడం మానేస్తాము అని హామీ ఇచ్చారు. తక్షణమే ట్రంప్ మీడియా ముందుకొచ్చి ఇరాన్ స్టాప్డ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పీపుల్, వి వోంట్ అటాక్ ఇరాన్ అని చెప్పాడు. దీంతో అలీ ఖమేనీ ఊపిరి పీల్చుకున్నాడు. తమ ఎయిర్ స్పేస్ ను ఓపెన్ చేసుకుంది ఇరాన్. January 12th నుండి January 23rd ఈ 10 రోజుల్లో ఏమేం జరిగాయి అంటే ఇరాన్ లో ఉద్యమాలు తగ్గలేదు, ఇంకా పెరిగిపోయాయి. ప్రజలు అలీ ఖమేనీ దిగిపోవాల్సిందే అని పట్టుకొని కూర్చున్నారు. ఇంటర్నెట్ కట్ చేసి కరెంట్ తీసి ఎవ్వరికీ తెలియకుండా ప్రజల్ని చంపుతున్నాడు అలీ ఖమేనీ. మొత్తం ప్రొటెస్ట్ ను అణిచివేస్తున్నాడు. ఇరాన్ లో ఉన్న యుఎస్ఏ, ఇజ్రాయెల్ బ్యాక్డ్ ప్రొటెస్టర్స్ లేదా పెహ్లవీ యొక్క సపోర్టర్స్ పెహ్లవీకు లేదా విదేశాల్లో ఉన్న తమ బంధువులకు కాల్ చేసి మీరు గనుక మమ్మల్ని కాపాడకపోతే మేము చచ్చిపోవడం ఖాయమని
చేతులు ఎత్తేశారు. ఎలాగైనా వచ్చి మమ్మల్ని కాపాడండి అంటున్నారు. ఈ 10 days గ్యాప్ లో ఇజ్రాయెల్ యాంటీ మిసైల్స్ ను రెడీ చేసుకుంది, యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంది, వార్ ప్రిపరేషన్ చేసిందంట, సరిపడ్డ ఫుడ్ ను అండ్ ఎమర్జెన్సీ నీడ్స్ ను సమకూర్చుకున్నట్లున్నారు. ఐడిఎఫ్ ఆర్మీ ప్రిపరేషన్స్ ను కంప్లీట్ చేసింది అంటే దీనికి అర్థం ఏంటి? డ్రిల్స్ చేశారా లేదా ప్రాక్టీస్ చేశారా? అలీ ఖమేనీను ఎలా కిడ్నాప్ చేయాలి అనే రిహార్సల్స్ చేశారా? ఎక్స్పర్ట్స్ అయితే మెయిన్ టార్గెట్ అలీ ఖమేనీనే అంటున్నారు. పుతిన్ లాస్ట్ వీక్ నేతన్యాహుకు కాల్ చేసి నేను మీడియేట్ చేస్తా, నేను భరోసా ఇస్తున్నా, ఇరాన్ పై దాడి చేస్తే మీ పైనే మిసైల్స్ పడతాయి, ఇరాన్ ఫస్ట్ టార్గెట్ చేసేది ఇజ్రాయెల్ పైనే, వార్ అనేది మిడిల్ ఈస్ట్ వరకు విస్తరిస్తుంది, మొత్తం అన్స్టేబుల్ అవుతుంది అని హెచ్చరించాడు. అయినా కూడా యుఎస్ఏ దాడికి సిద్ధమైంది అంటే దీనికి గల ముఖ్య కారణం మేబీ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఈస్ కాన్ఫిడెంట్. ఇరాన్ లో ఇంకా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అంటే డెఫినెట్ గా అలీ ఖమేనీను స్పాట్ లో పెట్టారు. ఒకవేళ యుఎస్ఏ దాడి చేసి ఇరాన్ మిసైల్ ఫ్యాక్టరీస్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ను లేపేస్తే మిగతా పని ప్రజలే చూసుకుంటారు అని కాన్ఫిడెంట్ గా ఉన్నారేమో. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యూరోప్ దేశాలను టార్గెట్ చేస్తున్నాడు. పుతిన్ పై చాలా సాఫ్ట్ అయిపోయాడు. ఒకవేళ యుఎస్ఏ ఇరాన్ పై దాడి చేసిన పుటిన్ కూడా డొనాల్డ్ ట్రంప్ పై సాఫ్ట్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. వెస్ట్ యూరోప్ దేశాలపై టారిఫ్ వేశాడు. యుక్రెయిన్ యుద్ధానికి కారణం పుతిన్ కాదు, వెస్ట్ యూరోప్ దేశాలే అని ఆరోపించాడు. గ్రీన్లాండ్ నాకు కావాలి అన్నాడు. గ్రీన్లాండ్ ఇవ్వకపోతే 25% అదనంగా టారిఫ్లు వేస్తా అన్నాడు. మ్యాక్రాన్ అయితే ఉతికి ఆరేశాడు. పుతిన్ ను గాజా పీస్ ఆఫ్ బోర్డు కు ఆహ్వానించాడు. పుతిన్ తో ఎంగేజ్ అవుతాం, రష్యాతో వ్యాపారం చేస్తా అంటున్నాడు ట్రంప్. మేబీ ట్రంప్ అండ్ పుటిన్ మధ్య సెట్టింగ్ జరిగిపోయిందా అనిపిస్తోంది. ఈ రోజు పుటిన్ ఏమని ప్రకటించాడు అంటే గాజాలో రీడెవలప్మెంట్ కోసం రష్యా తరపున $1 బిలియన్ ఫండింగ్ ఇస్తామని చెప్పాడు. యుఎస్ఏ దగ్గర ఫ్రీజ్ అయిన రష్యన్ అసెట్ నుండి ఈ $1 బిలియన్ ను తీసుకోండి అంటున్నాడు. ఇంకొక పక్క గాజాలో ట్రంప్ శాంతి చేయించడాన్ని ఇరాన్ ఖండించింది. ట్రంప్ పెట్టిన పీస్ ప్లాన్ లో హమాస్ యుద్ధ ఆయుధాలను ఇచ్చేయాలి. గాజాలో హమాస్ యొక్క పాలన ఉండకూడదు. గాజాను యుఎస్ అండ్ యూరోప్ కంపెనీస్ రీడెవలప్ చేస్తాయి. గాజాలో రిసార్ట్స్, హోటల్స్, డేటా సెంటర్స్, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ను కడతారంట. ఇలాంటి ఒక పీస్ ఇనిషియేటివ్ కు పుతిన్ ను ఆహ్వానించాడు అండ్ పుతిన్ ఆహ్వానాన్ని స్వీకరించాడు. ఇరాన్ డే 1 నుండి ట్రంప్ పీస్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ వస్తోంది. హమాస్ గాజాలో ప్రభుత్వాన్ని స్థాపించాలి అని ఇరాన్ అంటుంది. అలీ ఖమేనీ జీవిత ధ్యేయమేంటి? మిడిల్ ఈస్ట్ లో క్రైస్తవ యూద దేశాల యొక్క ఆధిపత్యం అండ్ వారి యొక్క మిలిటరీ బేసెస్ ఉండకూడదు అనేదే అలీ ఖమేనీ యొక్క జీవిత ధ్యేయం. ఇప్పుడు గాజాలో ట్రంప్ పెద్దనవుతున్నాడు. యూరోప్, ట్రంప్ ఇలా అన్ని దేశాలను ఆహ్వానిస్తున్నాడు. ఇది ఇరాన్ కు ఇష్టం లేదు. ఇక్కడ క్లియర్ గా ఇరాన్ ఒక ట్రాక్ లో వెళ్తూ ఉంటే పుతిన్ వేరే ట్రాక్ లో వెళ్తున్నట్లు అనిపిస్తోంది. చైనా గత 3 రోజుల నుండి 16 మిలిటరీ కార్గో ప్లేన్స్ ను పంపి ఇరాన్ కు యుద్ధ ఆయుధాలను సప్లై చేసింది. ఇక్కడ చైనా కూడా ఇరాన్ కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? ఇరాన్ దాదాపు 90% ఆయిల్ చైనాకే సప్లై చేస్తుంది కదా. చైనా ఇరాన్ మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది కదా. తమ యొక్క BRA ప్రాజెక్ట్ అడుగున పడుతుంది కదా. చైనా ఇటువంటి సమయంలోనే తమ దగ్గర ఉన్న హ్యూజ్ నేవీను, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ను, డెస్ట్రాయర్స్ ను, యుద్ధ విమానాలను రంగంలో దింపాలి కదా. యుద్ధ భూమిలో చైనా దిగాలి కదా. క్లియర్ గా ఇరాన్ వెనక పెద్ద శక్తి ఎవరూ నిలబడడం లేదు. యుద్ధ ఆయుధాలను సప్లై చేసి నువ్వు ఏమైనా చేసుకో, నువ్వే యుఎస్ఏతో పోరాడుకో, నాకు సంబంధం లేదు, నా పని నేను చేశా, యుద్ధ ఆయుధాలను సప్లై చేశా అన్నట్లు చైనా మాట్లాడుతోంది. ఇక్కడ ఇరాన్ ను కాపాడే ఇంటెంట్ చైనాకు లేదు అని క్లియర్ గా కనిపిస్తోంది. యుఎస్ఏ ఆర్మీకు కౌంటర్ ఇవ్వడానికి ఇప్పటి వరకు రష్యా ఎటువంటి డెస్ట్రాయర్స్ లేదా సబ్మరైన్స్ ను అరేబియన్ సీ లో మోహరించలేదు. ఇంతవరకు రష్యా లేదా చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ స్టార్టే అవ్వలేదు. రష్యా నుండి లేదా చైనా నుండి నావల్ షిప్స్ లేదా డెస్ట్రాయర్స్ అరేబియన్ సీ వరకు చేరుకోవడానికి వారం లేదా 10 రోజులు పడుతుంది. సముద్రంలో 200 km/h స్పీడ్ లో రావడానికి లేదు కదా. కాన్స్టెంట్ స్పీడ్ గానే రావాలి. జనవరి 3 నుండి యుఎస్ఏ ఇరాన్ పై దాడి చేయాలి అని చెప్పి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ను, నావల్ షిప్స్ ను, డెస్ట్రాయర్స్ ను అన్నిటినీ సమకూరుస్తోంది. బట్ ఇరాన్ ను కాపాడడానికి రష్యా, చైనా ద్వారా ఇలాంటి ఒక మోహరింపు ఇంకా కనబడలేదు. ఈ రోజు రాత్రి ట్రంప్ పోస్ట్ చూడండి. డస్ ఎనీవన్ స్టిల్ డౌట్ దట్ ట్రంప్ విల్ కీప్ హిస్ ప్రామిస్ టు ద ఇరానియన్స్? నేను మాటిచ్చా, ఇరాన్ ప్రజల కోసం వస్తా అని చెప్పా. ఇరాన్ ప్రజల్ని ఉరితీస్తున్నారు, నేనొచ్చి కాపాడుతా అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టాడు.
డెఫినెట్ గా ఇరాన్ లో ఏదో ఒక యాక్షన్ అయితే ఉంటుంది. 24 గంటల్లో ఉంటుందా, 72 గంటల్లో ఉంటుందా, లేదా వెనుజులా లాగా 6 months వరకు ఒక లాంగ్ క్యాంపెయిన్ చేసి అలీ ఖమేనీని గద్దె నుండి దింపుతారా అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ఇరాన్ ఏమంటోంది అంటే మా దగ్గర 480 kilos న్యూక్లియర్ ఫ్యూల్ ఉంది, 24 hours లో న్యూక్లియర్ బాంబ్ ను అసెంబుల్ చేసుకుంటాము, ఇజ్రాయెల్ పై న్యూక్లియర్ బాంబ్ వేస్తాము అన్నట్లు ఇరాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. న్యూక్ దాడి చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ దాడి చేస్తే చైనా, రష్యా ఇలా ఎవరే గాని ఇరాన్ కు సపోర్ట్ చేయరు. సో ఇంత ఇర్రిలేషనల్ గా ఇరాన్ అయితే బిహేవ్ చేయదు. అయితే ఇరాన్ ఏమంటోంది అంటే మేము మా యొక్క మిసైల్స్ తో మిడిల్ ఈస్ట్ లో ఉన్న నైబరింగ్ దేశాలపై దాడి చేస్తాము అంటోంది. అయితే లాస్ట్ వీకే సౌదీ, యుఏఈ, ఖతార్, ఒమాన్ ఈ దేశాలన్నీ ఖండించాయి కదా ఇరాన్ పై దాడి చేయడానికి మా యొక్క ఎయిర్ స్పేస్ ను వాడొద్దు, మా యొక్క భూభాగాన్ని వాడుకోవద్దు అని వీళ్ళు ఇరాన్ కే సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ వీళ్ళిద్దరూ కలిసి దాడి చేస్తున్నారు. సౌదీ, యుఏఈ ఇతర దేశాలకు సంబంధం లేదు. ఇరాన్ సౌదీ, ఖతార్ లేదా ఒమాన్, కువైట్ లాంటి దేశాలపై దాడి చేయడానికి లేదు. 1-on-1 యుఎస్ఏ పై దాడి చేయాలి లేదా ఇజ్రాయెల్ పై దాడి చేయాలి. సో చాలా ఇంట్రెస్టింగ్ గా మారనుంది. ఇక్కడ క్లియర్ గా సున్నీ ఇస్లామిక్ దేశాలు కూడా ఇరాన్ చేయి వదిలేశారు అనిపిస్తోంది. సో దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.